నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. డిఎస్సి టెట్ అభ్యర్థులకు సోషల్ బయాలజీ క్లాసులు బోధిస్తున్న సునీల్ వెంకటేష్ గారు. శివుడి దగ్గర నుంచి ఆత్మలింగం తీసుకుని వెళ్తున్నాడు. అది ఆత్మలింగం ఒక లంక తెలియదు మనందరికీ ఆడి పోల్చి వస్తుందని చెప్పి వినాయక స్వామి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయనకి అక్కడ పెట్టేశాడు. సో కాబట్టి అక్కడ సముద్రుడు నవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఆయన శపించాడు. మనకు స్టోరీ ఉంది కదా, అది ఏమంటారు. సో కాబట్టి ఇట్లా భారతదేశానికి సంబంధించి మనం గమనించుకుంటాం. సో పూర్తి విశేషాలు అనేది మనం తెలుసు. ఇక్కడ ఈ భారతదేశానికి లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదంటే సో అది గుజరాత్ అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. అత్యల్ప తీరరేఖ కలిగిన గోవా. సో భారతదేశంలో రెండవ అతిపెద్ద మన ఆంధ్రప్రదేశ్ తీరం. సర్కారు తీరం కలిగినటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ తీరం అనేటువంటి సో రెండవ అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం అన్నమాట. సో భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. సో 15,200 కిలోమీటర్లు. అదే తీరరేఖ చూపించినట్లయితే 6,100 కిలోమీటర్లు. మరియు దీవులతో సహా తీసుకున్నట్లయితే 7,516.5 కిలోమీటర్లు సో తీరరేఖ కలిగి ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఫర్దర్గా సో నెక్స్ట్ టాపిక్ ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏమన్నా భారతదేశ భౌతిక రూపురేఖలు అనేక టాపిక్. భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక రూపాలుగా ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా మన భారతదేశాన్ని విభజించవచ్చు అని మనం గమనిస్తే భారతదేశాన్ని ప్రధానంగా 6 భౌతిక రూపురేఖలుగా వర్గీకరించవచ్చు. సో భారతదేశాన్ని ఫిజికల్ డివిజన్స్ అనేది హౌ మెనీ ఫిజికల్ డివిజన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ దే? దేర్ ఆర్ 6 ఫిజికల్ డివిజన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో 6 ప్రధానమైనటువంటి భౌతిక రూపురేఖలు సో మనకి గమనిస్తే వీటిలో మనకు నెంబర్ 1 వచ్చి హిమాలయాలు అనేటువంటిది మన మొట్టమొదటి. సో రెండవది మనం గమనించుకున్నట్లయితే ఉత్తరపు మైదానం అనేటువంటిది రెండవది. మూడవది మనం చూసుకున్నట్లయితే ద్వీపకల్ప పీఠభూమి. నాలుగవది వచ్చి తీర మైదానాలు. ఐదవది వచ్చి ఎడారి. ఆరవది వచ్చి దీవులు. సో ఇది మనకున్నటువంటి సో 6 ప్రధానమైనటువంటి భౌగోళిక రూపురేఖలుగా చెప్తున్నారు. భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక రూపురేఖలుగా వర్గీకరించవచ్చు. ఓకేనా, ఇంటూ హౌ మెనీ సో డివిజన్స్. ఓకే, ఇండియా విల్ బి డివైడెడ్ అంటే సో ఇండియా విల్ బి డివైడెడ్ ఇంటూ 6 ఫిజికల్ డివిజన్స్. సో హిమాలయాస్, నార్థన్ ప్లేన్స్, పెనిన్సులర్ ప్లాటూ, కోస్టల్ ప్లేన్స్, డెజర్ట్ అండ్ ఐలాండ్స్ అన్నమాట. సో ఇవి ఇప్పుడు మనం హిమాలయాలు అనేటువంటి మనం గమనిస్తాం. సో హిమాలయాలు అనేటువంటి మనం తీసుకుంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మొట్టమొదటి భౌతిక రూపురేఖగా చెప్పచ్చు. మరి ఈ హిమాలయాలు ఏర్పడక ఉంది అంటే 200 మిలియన్ల సంవత్సరాల క్రితం. 200 మిలియన్ల సంవత్సరాల క్రితం హిమాలయాలు ఎక్కడైతే ఉన్నాయో భారతదేశంలో హిమాలయాలు ఉన్నటువంటి ప్రదేశం ఈ హిమాలయాలు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఒకప్పుడు అక్కడ ఒక పెద్ద సముద్రం అనేటువంటిది. సో ఆ సముద్రాన్ని మనం ఏమనేటువంటి వాళ్ళంటే టెథిస్ అనేటువంటి సముద్రం. ఈ టెథిస్ అనేటువంటి సముద్రం అనేటువంటిది ఉంది. ఆ టెథిస్ అనేటువంటి సముద్రానికి ఉత్తరంగా వచ్చింది అంకార భూమి లేదా దీని వరకు లారేషియా అని అంటారు. లారేషియా భూమి దేనికి ఉత్తరంగా ఉంది? టెథిస్ అనే సముద్రానికి సో ఉత్తరంగా లారేషియా భూమి లేదా అంకార భూమి అనేది. దీనికి దక్షిణంగా మనం గమనిస్తే సో టెథిస్ సముద్రానికి గోండ్వానా భూమి అనేటువంటి మనకి గోండ్వానా భూమి అంటే ఇక్కడ మనకి ఏమైంది? సో టెథిస్ అనేటువంటి సముద్రం మధ్యలో ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇప్పుడు హిమాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో సో 200 మిలియన్ల సంవత్సరాల క్రితము అక్కడ ఉందన్నమాట. సో టెథిస్ అనేది. సో ఈ టెథిస్ ఉత్తరంగా ఏముంది? లారేషియా అంకార ల్యాండ్ అనేటువంటి ఉంది. సౌత్ లో ఏముంది? గోండ్వానా ల్యాండ్. సో ఇక్కడ ఏమైంది అంటే ఈ లారేషియా అండ్ గోండ్వానా పీఠభూములు ఏవైతే ఉన్నాయో అవి కదలడం ప్రారంభించాయి. కదలడం అంటే ఏంటి? సో మనకి ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేటువంటి
ఖండ చలన సిద్ధాంతం ఆఫ్ అండ్ వెజినర్ అనేటువంటిది ఖండ చలనం అంటే ఖండాలు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అలాగే లేవండి. సో ఇవి ఏం చేస్తున్నాయి, సో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మారుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. మరి ఇలా మూవ్ అయ్యేటువంటిది కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతున్నది, అంత సులభంగా జరగదు. అయితే సో కాలక్రమంగా అవి మారుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈ లారేషియన్ గోల్వానా భూమి అనేటువంటిది ఒకదాని వ్యతిరేక దిశలో అవి మూవ్ అయినాయి. వ్యతిరేక దిశ అంటారు. ఇప్పుడు మనకి వ్యతిరేక దిశ అంటే సో దీని వ్యతిరేక దిశ అంటారా అంటారు. మరి దీని వ్యతిరేక దిశ అంటారా? ఓకేనా, అంటారు కదా. ఇదే వ్యతిరేక దిశ. ఓకేనా, ఈ వ్యతిరేక దిశనే, ఇది వ్యతిరేక దిశనే, ఇది వ్యతిరేక దిశనే, ఇది వ్యతిరేక దిశనే. ఎందుకంటే నువ్వు అది అట్లా పోతాడు, నేను ఇట్లా పోతాను. నీ దారి వేరు, నా దారి వేరు. ఇది కూడా అంతే, దీని దారి వేరు, దాని దారి వేరు. ఇది ఇట్లా వస్తుంది, నీ దారి వేరు, దాని దారి వేరు. ఓకేనా, రెండు ఒకే దారి పోలే కదా, రెండు ఒకే దారి పోలేదు కాబట్టి అది వ్యతిరేక దిశ. ఇది వ్యతిరేక దిశ, ఇది వ్యతిరేక దిశ. అయితే ఇక్కడ ఈ రెండు కాన్సెప్ట్ లో సో ఈ యొక్క లారేషియా మరియు గోల్వానా అనేది ఈ టైప్ లో పోయింది. అంటే ఇది ఏమిస్తుంది, ఇది ఇలా పోయింది, ఈ గోల్వానా ఏమిస్తుంది, ఇట్లా పోయింది. సో ఎప్పుడైతే మనకి రెండు లారేషియా అండ్ గోల్వానా లైన్స్ అనేటువంటిది దే మూవ్ అగైన్స్ట్ ఈచ్ అదర్, రెండు ఒకదానికి ఒక వ్యతిరేక దిశలో మూవ్ అయినాయో, సో ద వీకర్ పార్ట్ ఆఫ్ ది టెథిసి, ఇక్కడ మధ్యలో ఉన్న టెథిసి ఏమైంది, సో వీకర్ పార్ట్ కదా అది. సో ఒకటి గుద్దుకున్నాయి. ఎప్పుడైతే ఈ రెండు లారేషియాలు అండ్ గోల్వానా గుద్దుకున్నాయో సో మనకి ద వీకర్ పార్ట్ ఆఫ్ ది టెథిసి వాస్ అప్లిఫ్టెడ్. ఎట్లా అయిపోయింది, గుద్దుతానికి ఏమిస్తే ఇట్లా పైకి రాబట్టింది మొత్తం అండి. సో ఇట్లా పైకి రావడం వల్ల హిమాలయాలు అనేటువంటిది ఏర్పడ్డాయి అని మనం చెప్పుకున్నాం అన్నమాట. సో మనకి సో సంపీడన బలాల వల్ల అంటే కంప్రెసివ్ ఫోర్సెస్ అనేది సంపీడన బలాలు, సంపీడనం అంటే కంప్రెస్ చేస్తుంది అన్నమాట. సో ఏవేవి కంప్రెస్ చేశాయి, లారేషియా అండ్ గోల్వానా. సో దీస్ టూ గ్రేట్ ల్యాండ్ మాసెస్ ఓకేనా మూవ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. సో అండ్ ఏమైనా దిస్ బెట్ ఓకేనా టెథిసి, ఆ రెండు ఎక్కడ మీట్ అయ్యాయి, టెథిసి వద్ద మీట్ అయ్యాయి. ఎప్పుడైతే టెథిసి మీట్ అయినాయో బికాస్ ఆఫ్ ది కంప్రెసివ్ ఫోర్సెస్ ఆఫ్ దీస్ గోల్వానా, లారేషియా అండ్ గోల్వానా, సో ఏమైంది, ద వీకర్ పార్ట్ ఆఫ్ ది టెథిసి వాస్ అప్లిఫ్టెడ్ అండ్ ఫార్మ్డ్ హిమాలయన్ మౌంటైన్స్. ఆ విధంగా హిమాలయాలు అనేటువంటి మనం చూడాలి. సో ఈ విధంగా హిమాలయాలు అనేటువంటి ప్రపంచంలోనే అతి ఓకేనా తరుణ మృత పర్వతాలు అంటారు. అతి తరుణ అని అంటే యంగెస్ట్ అన్నమాట. అంటే ఈ హిమాలయాలు జన్మించిన తర్వాత ఏ పర్వతాలు జన్మించాలి, ఓకేనా హిమాలయాలే లాస్ట్ లో పుట్టినటువంటి పర్వతాలు, హిమాలయాలే లాస్ట్ లో పుట్టినవి. అంటే 2000 మిలియన్ల సంవత్సరాలు, 200 మిలియన్ల సంవత్సరాల క్రితము ఓకేనా ఇలా సంపీడన బలాల వల్ల లారేషియా గోల్వానా పీఠభూముల యొక్క సంపీడన బలాల వల్ల గుర్తుకోవడం వల్ల హిమాలయాలు అనేటువంటిది ఏర్పడాయి. కాబట్టి వీటిని ఏమంటారు, అతి తరుణ మృత పర్వతాలు, అతి తరుణ మృత పర్వతాలు అంటారు. మృతలు పడ్డాయి అన్నమాట, ఫోల్డెడ్ మౌంటైన్స్ అని అంటారు. సో వాటిని ఏమంటారంటే మృతలు పడ్డాయి అన్నమాట. సో అతి తరుణ అంటే ఇటీవల కాలంలో, ఇటీవల కాలంలో ఏం తక్కువ కాదట, 200 మిలియన్ల సంవత్సరాలు ఇటీవల కాలంలో. అంటే వీటి కంటే తర్వాత వీటి తర్వాత ఏమి జన్మించలేదు. కాబట్టి వీటిని అతి తరుణ పర్వతాలు, అతి తరుణ మృత పర్వతాలు అన్నా, అతి తరుణ పర్వతాలన్నా అతి తరుణ మృత పర్వతాలన్నా సో లేదంటే మనకి యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అన్నా ఇవే అనమాట. అయితే ఈ పర్వతాల యొక్క పొడవు 2400 కిలోమీటర్లు. మరి ఎంతప్పుడు ఏర్పడ్డాయి, సో అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి మనకి అరుణాచల్ ప్రదేశ్ వరకు సో ఈ యొక్క మనకి హిమాలయ పర్వతాలు అనేటువంటిది వ్యాపించి ఉన్నాయి. వీటి యొక్క పొడవు ఎంత అంటే 2400 కిలోమీటర్లు. సో ఇది మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ధనుస్సు ఆకారంలో, సో మనకి ఆర్క్ షేప్ లో ఏఆర్సి ఆర్క్ అంటారు, లేదా ధనుస్సు ఆకారంలో ఇవి ఏర్పడ్డాయి అని అంటారు. సో అవి హిమాలయ పర్వతాలు ఏ షేప్ లో ఏర్పడ్డాయి అని అంటారు. ఓకేనా, ధనుస్సు ఆకారంలో, ఓకేనా సో ధనుస్సు ఆకారంలో ఇట్లా ఏర్పడ్డాయి. సో లేదంటే ఆర్క్ షేప్ లో ఏర్పడ్డాయి అని అంటారు. వీటి యొక్క మొత్తం పొడవు ఎంత, 2400. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నాయి. వీటి యొక్క వెడల్పు చూసినట్లయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది. సో వీటి యొక్క వెడల్పు 500 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, 200 కిలోమీటర్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో 200 కిలోమీటర్లు గాను, జమ్మూ అండ్ కాశ్మీర్ లో వీటి యొక్క వెడల్పు 500 కిలోమీటర్లు గాను ఉంది.
అయితే ఇవి మొత్తం మీద 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించుకున్నాయి. ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించుకున్నాయి? 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించుకున్నాయి. వీటి యొక్క వెడల్పు అరుణాచల్ ప్రదేశ్లో ఎంత? 200 కిలోమీటర్లు. వీటి యొక్క వెడల్పు మనకి జమ్మూ కాశ్మీర్లో ఎంత? 500 కిలోమీటర్లు. వీటి యొక్క పొడవు ఎంత? ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకు ఉన్నాయి? ఏ షేప్లో ఉన్నాయి? ధనుస్సాకారంలో. వీటిని ఏమని పిలుస్తారు? అతి తరుణ మృదుగా పర్వతాలు అంటారు. ఓకేనా? ఇట్లా మనకి హిమాలయాల గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ హిమాలయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. హిమాలయాన్ని ఎన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు? 3 భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఏంటంటే అవి హిమాలయాలు మనం 3 భాగాలుగా మనం చెప్పుకున్నాం. అవి ఏంటంటే మనం చూద్దాం. హిమాలయాలు, అత్యున్నత హిమాలయాలు. రెండోది నిమ్న హిమాలయాలు. మూడవది బాహ్య హిమాలయాలు. బాహ్య హిమాలయాలు. ఇట్లా మనకి 3 రకాలుగా వర్గీకరించారు. హిమాలయాలు ఎన్ని రకాలుగా వర్గీకరించినారు? 3 రకాలుగా వర్గీకరించినారు. హిమాలయాలు ఎక్కడైతే ఈ యొక్క అత్యున్నత హిమాలయాలకి ఇంకొక పేరు ఉందన్నమాట, హిమాద్రి అని అంటారు. అత్యున్నత హిమాలయాలకి ఏమని పేరు? హిమాద్రి అని అంటారు. నిమ్న హిమాలయాలు హిమాచల్ అంటారు. ఏమంటారంటే హిమాచల్ అని అంటారు. బాహ్య హిమాలయాలు ఏమంటారంటే శివాలిక్ కొండలు అని అంటారు. శివాలిక్లు అని అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు హిమాలయాల్లో 3 శ్రేణులు ఉన్నాయి. హిమాలయాల్లో ఉన్నటువంటి 3 శ్రేణులు అనేటువంటివి ఇవి ప్యారలల్ గా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఇట్లున్నాయి అంటే కాదు. ఇట్లా లేవు. మరి ఎట్లా ఉన్నాయంటే ఇట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ప్యారలల్ లైన్స్ అనేది. ప్యారలల్ అంటే ఇది ప్యారలల్ లైన్స్ అనేది. అడ్డంగా ఉన్నటువంటి ప్యారలల్ లైన్స్ అనేది. దీన్ని వర్టికల్ లైన్స్ అనేది. ఓకేనా? కాబట్టి ప్యారలల్ గా ఉన్నాయన్నమాట. ఇవి ఫస్ట్ అత్యున్నత హిమాలయాలు ఉన్నాయి, దాని తర్వాత నిమ్న హిమాలయాలు ఉన్నాయి, దాని తర్వాత బాహ్య హిమాలయాలు. ఇప్పుడు అత్యున్నత హిమాలయాలు చూసుకుంటే వీటి ఏమంటారు? హిమాద్రి అని అంటారు. ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు ఈ హిమాద్రిలోనే ఉన్నాయండి. ఓకేనా? దీని యావరేజ్ హైట్ ఏంటంటే 6100 మీటర్లు. దీని యొక్క యావరేజ్ హైట్ ఎంత? 6100 మీటర్లు. ఓకేనా? 6100 మీటర్లు. మనకి సగటు ఎత్తుతో కలిగినటువంటి పర్వతాలు ఏవి అంటే అత్యున్నతమైన హిమాలయాలు లేదా హిమాద్రి అని చెప్తున్నారు. ఇక్కడ 6100 మీటర్ల ఎత్తులో ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఇక్కడ పూర్తిగా మంచు కొంచెం కప్పబడి ఉన్నాయి. ఎట్లా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ హియర్ ఆర్ కవర్డ్ విత్ ది స్నో అన్నమాట. మరి ఇక్కడ ఏముంటాయంటే ద వరల్డ్ ప్రామినెంట్ పీక్స్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు అనేటువంటివి. ఓకేనా? మౌంట్ ఎవరెస్ట్ కానీ, కాంచనజంగా, మకాలు, ధవళగిరి, నంగాపట్నం, చోరు, అన్నపూర్ణ, నందగిరి, రామచంద్ర, మనసులు. ఓకేనా? ఇట్లాంటి అనేకమైనటువంటి పర్వత శిఖరాలు కూడా ఇక్కడ హిమాద్రిలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరమైనటువంటి ఎవరెస్ట్ అనేటువంటిది కూడా, ఎవరెస్ట్ అనేటువంటిది 8848 మీటర్స్ తో ఉన్నటువంటిది. ఓకేనా? మనకి ఎవరెస్ట్ అనేటువంటిది కూడా మనకేమి, ఓకేనా, ఎవరెస్ట్ అనేటువంటి పర్వత శిఖరం కూడా నేపాల్ హిమాలయాల్లో ఉన్నది. ఓకేనా? నేపాల్ హిమాలయాల్లో ఉన్నాయి. ఓకేనా? మరి నేపాల్ అనేటువంటి హిమాలయాలు మన దేశంలో లేదన్నమాట. ఎవరెస్ట్ అనేటువంటి పర్వత శిఖరం మన దేశంలో లేదు. క్లియర్? ఎక్కడ ఉంది? నేపాల్లో ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్నాయి. మరి భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది అని మనం చూస్తే కాంచనజంగా. కాంచనజంగా లేదా కాంచనజుంగా, కాంచనజంగా అన్నా లేదా కాంచనజుంగా అన్నా. ఓకేనా? అంతా కూడా ఉంటే ఇది ఇదంతా 8598 మీటర్స్ అన్నమాట. ఓకేనా? 8598 మీటర్స్, 8595 మీటర్లతో పాటు. కానీ ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ ఇది కాకుండా మనకు కేటు అనే పర్వత శిఖరం ఉంది. కేటు అనే పర్వత శిఖరం ఉంది. ఈ కేటు అనేటువంటి పర్వత శిఖరం అనేటువంటిది 8600 మీటర్ల ఎత్తుతో. మనకి ప్రపంచంలో రెండో ఎత్తైంది కదా. కరెక్టే. ఓకేనా? ప్రపంచంలో రెండో ఎత్తైంది. మరి భారతదేశంలో కాదా? భారతదేశంలో కేటు అనేటువంటిది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఎక్కడ ఉంది? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. మరియు హిమాలయాలలో లేదు. హిమాలయాలలో లేదు. హిమాలయాలో కారాకోరం అనేటువంటి రేంజ్ లో ఉందన్నమాట. ఇది కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉందండి. జమ్మూ కాశ్మీర్లోని కారాకోరం అనేటువంటి పర్వతాల్లో
మనకి ఎటువంటి పర్వత శిఖరం అనేటువంటిది అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే సో మనకి రెండో ఎత్తైనటువంటిది అయినప్పటికీ ఇది మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ మన భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా ఎందుకు చెప్పుకుంటుంది అంటే ఇది పాకిస్తాన్ కాశ్మీర్లో ఉండడం మూలంగా చెప్పడం. ఒకవేళ తిమోతిని మన భారతదేశంలో ఆక్రమించుకునేస్తే అప్పుడు మనం దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎత్తైన శిఖరాల్లో మాత్రమే హిమాలయాల్లో కాదు, మళ్ళా ఇది హిమాలయాల్లో లేదు, ఇది కారవారంలో ఉంది. హిమాలయాలలో ఉండి భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే కాంచనజంగా. సో అది ఎత్తైన 8.98 మీటర్స్ అని మనం చెప్పుకున్నాం. సో ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు కలిగినటువంటిది హిమాద్రి రేణి. హిమాద్రి అనేటువంటి అత్యున్నతమైనటువంటి హిమాలయాలు. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని రకాల అడగచ్చు. ఇట్లు ఎట్లా అడుగుతారంటే సో హిమాలయాలలో ఉత్తరంగా ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది? ఓకేనా, అత్యున్నత హిమాలయాలు లేదా హిమాద్రి. లేదా మనకి హిమాలయాలలో దక్షిణంగా ఉన్నటువంటి పర్వత శిఖరాలు ఏంటి? ఏది? ఓకేనా, సో బాహ్య హిమాలయాలు లేదా శివాలిక్ కొండలు. లేదంటే ఇట్లా అడుగుతారు. ఓకేనా, సో బాహ్య హిమాలయాలు ఉత్తరంగా ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది అంటారు. అప్పుడు ఏం రాయాలా? ఓకేనా, నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్. బాహ్య హిమాలయాలు ఉత్తరంగా ఉన్నాయి అంటే ఓకేనా, దీని ఇమ్మీడియట్ వెంటనే సో ద రేంజ్ ఇది నాట్ అంటే సో మనకి అప్పర్ హిమాలయాస్ అంటారు. ఓకేనా, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, అవుటర్ హిమాలయాస్ ఇంగ్లీష్ మీడియం. సో గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, అవుటర్ హిమాలయాస్. హిమాచల్ హిమాలయ అన్నమాట. సో కాబట్టి ద వరల్డ్ ప్రామినెంట్ పీక్స్ ఇవి అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే హిమాలయాల్లో ఉన్నాయి మనం చూస్తాం. తర్వాత నిమ్న హిమాలయం, హిమాచల్ అనేటువంటి మనం గమనించినట్లయితే అత్యున్నత హిమాలయాలకు దిగువన ఉన్నటువంటి హిమాలయ శ్రేణి అంటే దక్షిణంగా ఉన్నటువంటి శ్రేణి. సో దీన్నే మనం నిమ్న హిమాలయాలు అంటాం. సో వీటినే లెస్సర్ హిమాలయాస్ అంటాం. సో వీటినే మనం ఏమంటాం? హిమాచల్ మౌంటైన్స్ అని కూడా మనం చెప్పుకుంటాం. అయితే ఇది ఎంత ఉంది అంటే 3700 to 4500 మీటర్స్ ఎత్తుతో కలిగి ఉంది. యావరేజ్ హైట్ మనం చెప్పుకుంటాం. సో సరాసరి ఎత్తు 3500 మీటర్ల నుంచి 4500 మీటర్ల ఎత్తుతో కలిగి ఉన్నటువంటిది ఈ యొక్క మనకి హిమాచల్ రేంజ్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ కొన్ని ముఖ్యమైన పర్వత శ్రేణులు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైనటువంటి లోయలు అనేటువంటి ఉన్నాయి, కొన్ని ముఖ్యమైనటువంటి సో మనకి హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. హిమాచల్ శ్రేణి లేదా నిమ్న హిమాలయాల్లో ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైనటువంటి లోయలు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైనటువంటి హిల్ స్టేషన్స్ అంటే బేస్ విడుదలు ఉన్నాయి. హిల్ స్టేషన్ ఏమన్నా బేస్ అని విడిది అంటారు. సో ఇక్కడ ముఖ్యమైన పర్వత శ్రేణులు ఉన్నాయి. సో ఏమున్నాయి? పిర్పంజల్ పర్వత శ్రేణి అని, మహాభారత పర్వత శ్రేణి అనేటువంటిది ఇక్కడే ఉన్నాయి. ఓకేనా, సో ఈ నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వత శ్రేణులు ఏంటంటే పిర్పంజల్ అనేటువంటి పర్వత శ్రేణి మరియు మహాభారత అనేటువంటి పర్వత శ్రేణి అనేటువంటిది 2 ఉన్నాయి. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి లోయలు ఉన్నాయి. ఓకేనా, సో మనకి కులు, కాంగ్రా, కాశ్మీర్ అనేటువంటి లోయలు ఇక్కడే ఉన్నాయి అని మనం చూస్తున్నాం. కులు లోయ, కాంగ్రా లోయ, కాశ్మీర్ లోయ అనేటువంటి లోయలు కూడా ఇక్కడే ఉన్నాయి. మనకి ఎక్కడ? హిమాచల్ రేంజ్లోనే ఉంటున్నాయని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వేసవి ఋతువులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేడ్, చక్రాట. ఓకేనా, సో మొదలైనటువంటి అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేడ్, చక్రాట. ఓకేనా, సో ఇట్లా అనేకమైనటువంటి హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అత్యున్నత హిమాలయాలు అనేది గుర్తుపెట్టుకోవాలా? ప్రపంచంలోనే అత్యున్నత పర్వత శిఖరాలు ఉన్నాయి. పూర్తిగా మంచు పరిస్థితి కప్పబడి ఉంటుంది. యావరేజ్ అంటే 6000 మీటర్లు. ఓకే, దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే సో మనకి మౌంట్ ఎవరెస్ట్ కానీ, కాంచనజంగా, మకాలు, ధవళగిరి, నందాపర్వ, చోయు, అన్నపూర్ణ, నందాదేవి, నాచాపర్వ, మనస్లో. సో ఇలా అనేకమైనటువంటి పర్వత శిఖరాలు ఉన్నాయి. తర్వాత నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ వచ్చినప్పటికీ సో ఇవి అంటే కొన్ని ముఖ్యమైన పర్వత శ్రేణులు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన లోయలు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైనటువంటి వేసవి ఋతువులు ఉన్నాయి. సో ముఖ్యమైన పర్వత శ్రేణి ఏంటి? పిర్పంజల్ అనే పర్వత శ్రేణి ఉంది, మహాభారత పర్వత శ్రేణి అనేటువంటిది. తర్వాత ముఖ్యమైనటువంటి సో మనకి లోయ ఏంటంటే కులు, కాంగ్రా, కాశ్మీర్ అనే లోయ. సో ముఖ్యమైనటువంటి వేసవి ఋతువులు ఏంటంటే సిమ్లా, ముస్సోరి,
సో దీస్ ఆర్ నేమ్డ్ డిఫరెంట్ ఏరియాస్. ఒక్కొక్క రకంగా వీటిని జమ్మూ కాశ్మీర్ జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్ విశేష కొండలని, అస్సాంలో కచార్ కొండలని, నాగాలాండ్లో నాగా కొండలని, మణిపూర్లో మణిపూరి కొండలని, మేఘాలయలో మేఘ, ఖాసీ, గారో, జయంతియా కొండలని వీటిని పిలుస్తారు. ఓకేనా? శివాలిక్స్ ఆర్ నేమ్డ్ డిఫరెంట్ ఏరియాస్. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు పిలుస్తారు అన్నమాట. సో జమ్మూ కాశ్మీర్లో వీటిని జమ్మూ కొండలు అంటారు. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్లో లక్ష్మీ కొండలు అంటారు. సో మనకి అస్సాంలో కచార్ కొండలు అని అంటారు. సో నాగాలాండ్లో నాగా కొండలని, మణిపూర్లో మణిపూరి కొండలని, మేఘాలయలో మేఘ, ఖాసీ, గారో, జయంతియా కొండలని మనం పిలుస్తారు అని మనం. ఓకేనా? ఇప్పుడు శివాలిక్ కొండలు అనేటువంటి మనం గమనించినట్లయితే సో వీటిని మనం ఏమంటారంటే వీటి యొక్క సరాసరి ఎత్తు చాలా తక్కువ అండి. ఓకేనా? 900 నుంచి 1300 మీటర్లు ఎత్తు మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇవి ఎట్లా కనపడతాయంటే అత్యున్నతమైనటువంటి హిమాలయాలతో చూసినప్పుడు అవి ఏదో కాళ్ళనే ఉన్నట్టు ఉంటాయన్నమాట. సో కాబట్టి వీటిని ఫూట్ ఆఫ్ ద హిమాలయన్ మౌంటైన్స్ అని అంటారు. ఫూట్ ఆఫ్ ది హిమాలయన్ మౌంటైన్స్ లేదా హిమాలయ పర్వత పాదాలు అని అంటారు. హిమాలయ పర్వత పాదాలు అని ఏంటంటారు? హిమాలయ పర్వత పాదాలు అని ఏంటంటారు? శివాలిక్ కొండలు అంటారు. సో ఈ శివాలిక్ కొండలు అనేటువంటిది మనం గమనించినట్లయితే కదా సో వీటిని స్థానికంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో ఏంటి జమ్మూ కాశ్మీర్ ఏమంటారు? జమ్మూ కొండలు అనేవి. అరుణాచల్ ప్రదేశ్ ఏమన్నారు? విష్మీల్ అన్నారు. అస్సాంలో ఏమన్నారు? కచార్ అన్నారు. సో మేఘాలయలో ఏమన్నారు? మేఘ, ఖాసీ, గారో, జయంతియా. నాగాలాండ్లో నాగా కొండలని, మణిపూర్లో మణిపూరి కొండలని, మిజోరాంలో మిజో కొండలని పిలుస్తారు. సో మరి వీటిలో ఇక్కడే ప్రధానమైనటువంటి సో డూన్ లోయలనే ఉన్నాయి అని పడుచుకుంటాం. తూర్పు రేఖాంశాన్ని మనం ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం. సో ఈ భారతదేశానికి తూర్పు రేఖాంశం భారత ఎక్కడ తీసుకున్నాము అంటే దగ్గర నుంచి. సో భారతదేశానికి ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఉంది భారతదేశం. ఎందుకు భారతదేశానికి సెంటర్ పాయింట్ తీసుకున్నాం? ఎందుకంటే మనం చెప్పుకున్నాం. సో ఏం చెప్పుకున్నాం? భారతదేశానికి మనకు సో మనకి ఇండియా 8 degrees 4 minutes నుంచి 37 degrees 6 minutes వరకు ఉంది. అదేవిధంగా మనకి ఎంత వరకు 68 degrees 7 minutes నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ వరకు ఉంటుంది మనం డిస్కస్ చేస్తున్నాం. భారతదేశం ఉనికి. ఈ భారతదేశం ఉనికి అనేటువంటి మనం చూస్తే అక్షాంశాల పరంగా 8 డిగ్రీల నుంచి 37 వరకు. అంటే అక్షాంశాలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? సో భారతదేశం ప్రధాన 8 డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత వరకు ఉంటుంది? 37 వరకు ఉంటుంది. 37 డిగ్రీల వరకు. అదే రేఖాంశాలు మనం గమనించినట్లయితే ఇది ఎక్కడ 68 డిగ్రీలలో స్టార్ట్ అవుతుంది. ఎంత వరకు ఉంటుంది? 97 డిగ్రీల వరకు ఉంటుంది. సో అంటే మనం ఏం చెప్తుంది? అక్షాంశాల పరంగా కానీ లేదా రేఖాంశాల పరంగా కానీ సో మనకి దాదాపు మనకి ఎన్ని డిగ్రీల తేడా ఉందంటే 30 డిగ్రీలు దాదాపుగా. ఎగ్జాక్ట్ గా చెప్పుకోవాలంటే 29 డిగ్రీలే ఉండేది. ఇప్పుడు ఉదాహరణకు మనం కింద 37 నుంచి 8 తీసేద్దాం. 37 నుంచి 8 పోతే 29 వస్తాయి. అదే విధంగా 97 68 నుంచి 97 ఉంది. 97 నుంచి 68 పోతే మనకి ఎంత వచ్చింది? 29 వచ్చింది. ఓకేనా? అంటే అక్షాంశాల పరంగా కానీ రేఖాంశాల పరంగా కానీ భారతదేశ విస్తీర్ణం ఎన్ని అక్షాంశాలు అంటే రేఖాంశాలు ఎన్ని డిగ్రీలు ఉంటారు. సో మనకి దాదాపు 30 డిగ్రీలు అంటే 29 డిగ్రీల వరకు తేడా ఉంది. మరి 29 డిగ్రీలో మనం ఏం చెప్తున్నాం? మనం ఇక్కడ భారతదేశానికి ప్రధాన రేఖాంశము ఓకేనా అంటే సో ప్రామాణిక సమయంగా ఏ రేఖాంశాన్ని తీసుకున్నారు? 82.5 డిగ్రీలు అన్నారు. 82.5 డిగ్రీలు అంటే ఈ రెండింటి మధ్యలోనే ఉండాలి. అంటే 68కి 97 మధ్యలో ఉండాలి. సో దీన్ని సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? 97లో 68 తీసేసి 29 వచ్చింది. 29 డివైడెడ్ బై 2 అంటే సో 2 ఎంత వచ్చింది? 2 1 2 2 4 8 ఓకేనా? 14.5 14.5. ఈ 14.5 నుంచి దీన్ని తీసేయాలని దీనికి యాడ్ చేయాలి. చేస్తే మధ్యలో వస్తుంది అంతే కదా. సో ఇప్పుడు 68కి ఇప్పుడు 68 డిగ్రీలకు 14.5 మనం యాడ్ చేస్తాం అనుకుంటాం. అప్పుడు ఏమైంది? 8 4 12 సో మనకి 22.5 వచ్చిందా? లేదు దీనికే తీసేద్దాం 97కి. సో 97 నుంచి 14.5 తీసేద్దాం. తీసేస్తే మనకి ఏమొచ్చింది? 7లో 4 3 7లో 4 3 ఇక్కడ అర్థం చేసాం అంటే 2.5. సో 2.5 ఇప్పుడు 9లో 1 8 22.5 వచ్చింది కదా. సో అందుకోసమే అంటే సో మనకి రేఖాంశాల పరంగా భారతదేశం 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల వరకు ఉండడం వల్ల ఈ రెండింటికి మధ్య మనకి రేఖాంశమైన 82.5 డిగ్రీలని మనకు భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు.
ఈ ప్రామాణిక రేఖాంశము గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశము కంటే 5.5 గంటలు ముందు ఉంటుంది. ఓకేనా? తూర్పులో మనమే ఉన్నాం కాబట్టి సో ఎన్ని గంటలు ముందు ఉంటుందంటే 5.5 గంటలు ముందు ఉంటుంది. దేనికంటే ముందు ఉంటుంది? వెరీ గుడ్. జిఎంటి కంటే ముందు ఉంటుంది. జిఎంటి అంటే ఏంటి? గ్రీనిచ్ మీన్ టైం, అలా గ్రీనిచ్ మెరిడియన్ టైం అని అంటాం. సో మన దేశ ప్రామాణిక రేఖాంశాన్ని ఏమంటాము? ఓకేనా? ఐఎస్టి అంటాం. ఐఎస్టి అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం గ్రీనిచ్ రేఖాంశం కంటే 5.5 గంటలు ముందు ఉంటుంది. బిట్ అడిగేటప్పుడు 2 రకాలు అడుగుతాడు. ఓకేనా? భారతదేశ ప్రామాణిక కాలం కంటే గ్రీనిచ్ రేఖాంశము, గ్రీనిచ్ ప్రామాణిక కాలము సో ఎంత తేడా ఉంది? 5.5 గంటల ముందు ఉంటుంది, 5.5 గంటల వెనక ఉంటుంది. సో 4.5 గంటల ముందు ఉంటుంది, 4.5 గంటల వెనక ఉంటుంది. 5.5 గంటల ముందు ఉంటుంది. అదే నేను అనేది ఇటు ట్విస్ట్ చేస్తాడు. మన గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశం కంటే భారత ప్రామాణిక రేఖాంశం అన్నప్పుడు మనకు ముందు ఉంటుందా? భారత ప్రామాణిక రేఖాంశం కంటే గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశం ఎంత వెనక ఉంటుంది అని చెప్పాలి. సో అది మనం చదివేటువంటి విధానంలో తేడా వస్తుంది. సో అప్పుడు వాడు ఎక్కడికి చూసుకొని మనం సమాధానం చేయాల్సి వస్తుంది. సో ఇది మనకు ఉన్నటువంటి భారతదేశ ప్రామాణిక రేఖాంశం అనేటువంటి దాన్ని గురించి. అయితే ఇప్పుడు భారతదేశానికి సంబంధించి కొన్ని దీవులు ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి సో భారతదేశానికి ఉన్నటువంటి దీవులు అనేటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే భారతదేశానికి ఉన్నటువంటి దీవులు బంగాళాఖాతంలో కొన్ని, మరియు అరేబియా సముద్రంలో కొన్ని, మరియు శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి పాంబన్ అనేటువంటి దీవి. సో ఇట్లా కొన్ని దీవులు అనేటువంటి కలిగి ఉంది మనం చెప్పుకుంటాం. సో బంగాళాఖాతంలో ఉన్నటువంటి దీవులు ఏమంటున్నాము? అండమాన్ అండ్ నికోబార్ దీవులు అని అండమాన్ సో అండ్ నికోబార్ దీవులు అని ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇవి రెండు వేరు. అండమాన్ గ్రూప్ పేరు, నికోబార్ గ్రూప్ పేరు. ఓకేనా? ఈ అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్, అండమాన్ గ్రూప్ లో ఉన్నటువంటి దీవులు, నికోబార్ గ్రూప్ లో 19 దీవులే ఉన్నాయి. అందులో 12 దీవుల్లో జనాలు కూడా ఉన్నారు. అందులో అతిపెద్దది గ్రేట్ నికోబార్ దీవులు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. గ్రేట్ నికోబార్ దీవుల్లోనే మనకు గ్రేట్ నికోబార్ దీవుల్లోనే ఇందిరా పాయింట్ అనేటువంటిది ఉంది అనుకున్నాం. ఈ గ్రేట్ నికోబార్ అంటే నికోబార్ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది. నికోబార్ గ్రూప్ అనేటువంటిది గమనిస్తే నికోబార్ గ్రూప్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే సో మనకి 6 డిగ్రీల నుంచి 9 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. నార్త్ లాటిట్యూడ్స్ మధ్యలో. మీకు డౌట్ రావాలా? ఏంటి? భారతదేశాన్ని గురించి చెప్పేటప్పుడు సో భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు సార్. కాకపోతే మరి ఇక్కడ చూస్తే నికోబార్ గ్రూప్ అనేటువంటి 6 డిగ్రీల 9 నిమిషాలతో స్టార్ట్ 9 అక్షాంశాలతో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పేటప్పుడు భారతదేశం ఉనికి చెప్పేటప్పుడు ప్రధాన భూభాగాన్ని బేస్గా తీసుకుని చెప్పారు. ఓకేనా? ప్రధాన భూభాగానికి 8 డిగ్రీలు అన్నారు. అందుకోసం నేను ఏమన్నా భారతదేశం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని 8 డిగ్రీలు అని చెప్పారు. కాబట్టి సో అంటే ఈ 8 డిగ్రీల రేఖ కంటే ఉత్తర అక్షాంశం కంటే ఇది దిగువగా ఉన్నాయి. నికోబార్ దీవులు అనేటువంటి ఈ నికోబార్ దీవులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 6 డిగ్రీల నుంచి 9 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాయి. అదే అండమాన్ దీవులు అనేటువంటిది 10 నుంచి 14 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మధ్యలో ఉన్నాయి. 10 నుంచి 14 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మధ్యలో ఉన్నాయి. సో కాబట్టి ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేటువంటివి ఎట్లా ఉద్భవించినాయి అంటే అగ్నిపర్వత ఉద్భేదంతో పుట్టినటువంటి దీవులు అని అంటారు. అంటే అగ్నిపర్వతాలు ఉద్భేదం చెందడం వల్ల సో ఇవి జన్మించినటువంటి పుట్టినటువంటి దీవులుగా మనం చెప్పుకుంటాం. యాక్చువల్గా ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? సో భారతదేశానికి మయన్మార్ మధ్యలో సరిహద్దు రేఖగా ఉన్నటువంటి పర్వతాలు ఏమనుకున్నాం? పూర్వాచల్ పర్వతాలు అన్నాం. ఈ పూర్వాచల్ పర్వతాలనే అర్కానియోమా పర్వతాలు అని అంటారు, లేదా పాట్కాయ్ బొమ్మ పర్వతాలు అంటారు. పాట్కాయ్ బొమ్మ పర్వతాలన్నా, అర్కానియో పర్వతాలన్నా, పూర్వాచల్ పర్వతాలన్నా ఒకటే. ఈ అర్కానియో పర్వతాలు అనేటువంటివి ఇక్కడ భారతదేశానికి మయన్మార్కి సరిహద్దుగా ఉంది. ఈ సముద్రంలో మునిగిపోయి వీటి యొక్క పర్వత శిఖరాలే దీవులుగా ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ నుంచి కంటిన్యూ ఉన్నాయి, కానీ అవన్నీ మిగిలిన ప్రాంతం సముద్రంలో ఉంది. సో వాటి యొక్క శిఖరాలు, ఆ శిఖరాలే దీవులు అంటే ఏర్పడ్డాయి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే ఇలా అగ్నిపర్వతం చేత ఉద్భేదం చెప్పినటువంటి దీవులుగా మనం చెప్పుకుంటాం. అగ్నిపర్వత ఉద్భేదన దీవులు అనేవి అంటారు. అండమాన్ నికోబార్ దీవులు అంటారు. సో అండమాన్ నికోబార్ దీవులు లేదంటే పాంబన్ దీవులు లేదంటే లక్షద్వీపుల అని చెప్పి మనకు అడుగుతారు అనమాట. సో అగ్నిపర్వత ఉద్భేదన దీవులు ఏంటంటారంటే మనకు అండమాన్ దీవులు. దీంట్లో అగ్నిపర్వతాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో భారతదేశంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఏంటంటే బారెను అండ్ నార్కొండ. బారెన్ అనేటువంటి అగ్నిపర్వతము, నార్కొండ
ఖండం అనేటువంటిది అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ రెండు అగ్నిపర్వతాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ గ్రూప్ లోనే ఉన్నాయి. అండమాన్ గ్రూప్ లో మీరు బాగా గమనించినట్లయితే సో భారతదేశం పటం చిత్రాన్ని చూసినట్లయితే సో రెండు మనకి అండమాన్ నికోబార్ గ్రూప్ సపరేట్ కనబడతాయి. అండమాన్ దీవుల్లో రెండు దీవులు మాత్రం కుడి పక్కన సో పైన ఒకటి కింద ఒకటి ఉంటాయి. పైన ఒకటి కింద ఒకటి ఉంటాయి. సో బాగా గమనించండి. కొన్ని ఆ అండమాన్ దీవులు మాత్రమే కొన్ని సపరేట్ గా ఉంటాయి అన్నమాట. సో ఈ భారత నార్మల్గా అనేటువంటి దీవులు అన్నమాట. ఈ భారత నార్మల్ దీవులు అనేటువంటిది మనకి అగ్ని పర్వత ఉద్భేదన దీవులు అనేవి. ఇవి కాకుండా మనకి లక్ష దీవులు అనేటువంటి ఉన్నాయి. అండమాన్ దీవుల యొక్క అండమాన్ నికోబార్ దీవుల యొక్క క్యాపిటల్స్ ఏంటి? పోర్ట్ బ్లెయిస్. పోర్ట్ బ్లెయిస్ లో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉన్నది. ఓకేనా? దాన్ని ఏమంటామంటే వివి సావర్కర్. ఓకేనా? వాసుదేవ దామోదర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం వివి సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత మన లక్షద్వీప్. ఈ లక్షద్వీప్ అనేటువంటివి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి దీవులు. అరేబియా సముద్రం వీటి మొత్తం చదరపు కిలోమీటర్లు 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది. ఈ దీవులు అంటే అంటే 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ యొక్క మన లక్షద్వీపులో సౌత్ లో ఉంది, దక్షిణంలో ఉంటుంది. అంటే అన్ని ఒకటి ఇది మాత్రం సపరేట్ కింద ఉంటుంది. సో దాన్ని మినీకాయ్ దేవి అని అంటారు. దాన్ని ఏమంటారంటే మినీకాయ్ దేవి. ఇది 8 డిగ్రీల ఛానల్లో ఉన్నటువంటి దేవి మనం చెప్పుకుంటాం. ఓకేనా? భారతదేశంలో 8 డిగ్రీల ఛానల్లో ఉన్నటువంటి దేవి ఏది? మినీకాయ్ దేవి. ఈ లక్షద్వీపులు అనేటువంటి ఇప్పుడు అండమాన్ నికోబార్ 6-9 అన్నా, నికోబార్ 6-9 డిగ్రీలు అన్నా, అండమాన్ 10-14 అన్నా, మరి లక్షద్వీపులు అనేటువంటిది ఎక్కడ ఉన్నాయి? లక్షద్వీపులు అనేటువంటి మనం చూస్తే 8 డిగ్రీల నుంచి 11 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మధ్య ఉన్నాయి అని మనం చూస్తాం. 8 డిగ్రీల నుంచి 11 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వరకు ఉన్నాయి. ఇందులో అతిపెద్ద దీవి ఏది అంటే సో ఇక్కడ ఉన్నటువంటి మినీకాయ్ అనేటువంటి దీవే మినీకాయ్. సో ఈ మినీకాయ్ అనేటువంటి సో మనకి సముద్రంలో ఉంటుంది. 8 డిగ్రీల ఛానల్లో ఉంటుంది. ఛానల్ అంటే ఏదో కదా అక్షాంశం అన్నమాట. 8 డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్నటువంటి సో లక్షద్వీపులకు చెందిన దీవి ఏది అంటే మినీకాయ్ దీవి. ఈ మినీకాయ్ దీవి అనేటువంటి 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. అంటే మొత్తం మన లక్షద్వీపులన్నీ కలిపి 32 చదరపు కిలోమీటర్లు అయితే కేవలం అందులో పెద్ద దీవిదే మినీకాయ్ దీవి. ఇందులో ఎంత ఉంది? ఇదంతా విస్తీర్ణంలో కలిగి ఉందంటే 4 చదరపు కిలోమీటర్లు 4 స్క్వేర్ కిలోమీటర్స్ అనేటువంటి కలిగి ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సో మనకి మినీకాయ్ దీవులన్నీ తక్కువ ఉంది. 32 ఇంకా దీవులన్నీ కలిపి 32 చదరపు కిలోమీటర్లే. వాటిలో 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి పెద్ద దీవిగా ఉన్నటువంటిది మినీకాయ్ దీవి. ఈ మినీకాయ్ దీవి అనేటువంటి 8 డిగ్రీల ఛానల్లో ఉన్నటువంటి దీవిగా మనం చెప్పుకుంటాము. సో మరి ఈ యొక్క లక్షద్వీపులు అనేటువంటివి సో ఏ లోహంతో ఏర్పడ్డాయి, ఎట్లా ఏర్పడ్డాయి అంటే సో మనకి ఏమంటే ఈ కోరల రీజన్ అంటే ప్రమాణ భిత్తికల చేత ఏర్పడినటువంటి దీవులు అని అంటారు. ప్రమాణ భిత్తికలు అని అంటారు. సో ప్రమాణ భిత్తికలు అంటే తెలుసా? ప్రమాణ భిత్తికలు అంటే ఇప్పుడు సముద్రంలో కొన్ని జీవులు ఉంటాయి. కర్పలాలు అని అంటారు. కర్పల జీవులు అని అంటారు. అంటే పెంకులాగా ఉంటాయి. సో నత్తలు కానివ్వండి, లేదంటే పైన పెంకులాగా ఉంటాయి అన్నమాట. సో లేదంటే ఈ యొక్క మామూలు అక్కడకు జీవులు అనేటువంటి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే చనిపోయిన తర్వాత వాటి అవశేషాలు అనేవి అట్లా మిగిలిపోతాయి. అవశేషాలు మిగిలిపోవడగా అది అక్కడ ఒక చోటికి పోయి ఏర్పడేటువంటి దీవులు అన్నమాట. సో లక్షద్వీపులు. సో ఆ విధంగా ఏర్పడే సో కోరల్ రీజన్తో ఫామ్ అయిన దీవులు ఏమన్నా, ప్రమాణ భిత్తికల చేత ఏర్పడినటువంటి దీవులన్నా, పగడపు దీవులన్నా ఏవి? లక్షద్వీపులే. మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? ప్రమాణ భిత్తికల చేత ఏర్పడినటువంటి దీవులు అని అంటారు, లేదా పగడపు ఉద్భవంతో కూడినటువంటి దీవులు అంటారు, లేదా కోరల్ దీవులు అని పెట్టినట్టారు అని అంటారు. ఓకేనా? ఇవేమో వాల్కనిక్ ఒరిజిన్. వాల్కనిక్ ఒరిజిన్ అంటే అగ్నిపర్వతం ఉద్భేదన దీవులు. కోరల్ ఒరిజిన్ మనకి ఏది? వాల్కనిక్ ఒరిజిన్ అని అంటారు. సో ఇది మాత్రం కోరల్ ఒరిజిన్ అంటారు. కోరల్ ఒరిజిన్ అంటే పగడపు ఉద్భవ దీవులు అంటారు, లేదంటే ప్రమాణ భిత్తికల చేత ఏర్పడినటువంటి దీవులు అన్నా కూడా లక్షద్వీపులు. మరి లక్షద్వీపులు అయితే క్యాపిటల్ సిటీ కూడా ఉంది. ఏంటది? కవరత్తి. లక్షద్వీపులు అయితే క్యాపిటల్ సిటీ అంటే కవరత్తి అనేటువంటిది మనకు ఉంది క్యాపిటల్ సిటీ మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఉన్నటువంటి భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓకేనా ఈ లక్షద్వీపులు అనేటువంటిది కూడా ఒకటి. మనకు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమున్నాయి? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఢిల్లీ ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని అంటాం. ఢిల్లీ అనేటువంటిది. తర్వాత చండీగఢ్. సో తర్వాత మనకి పాండిచేరి. ఓకేనా? మరియు దాదర్
తీసేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారన్నమాట. అవి ఒకటి జమ్మూ ఒకటి, 2 లదాఖ్ అనేటువంటిది ఒకటి. సో ఈ విధంగా మనకు 7 జమ్మూ రాష్ట్రం కావాలి సార్. ఇప్పుడు కాదు, రాష్ట్ర హోదా తీసేసినారు, రాష్ట్రమే కాదది. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చి 9 అవుతుంది సార్. కేంద్రపాలిత 9 అయిపోయింది. కేంద్రపాలిత ప్రాంతం 9. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 29. తెలంగాణ రాష్ట్రం పాలన అయితే 29 అన్నాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా తీసేశారు కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రాల సంఖ్య అంటే 28 రాష్ట్రాలు. 28. సో కేంద్రపాలిత ప్రాంతాలు 9 ఉన్నాయన్నమాట. అంటే ఆ 2 యాడ్ అయినాయి. ఏవి? సో జమ్మూ మరియు లదాఖ్ అనేటువంటి యాడ్. ఈ 2 యాడ్ కావడం వల్ల 9 అయ్యాయి మనం చెప్పుకున్నాం అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి భారతదేశానికి సో మనకి శ్రీలంకకి మధ్య ఇంకొక దీవి ఉందన్నమాట. సో ఏమంటే పాంబన్ అనేటువంటి దీవి. సో పాంబన్ అనేటువంటి దీవి. ఓకేనా? శిలా ఉపరితలం కలిగినటువంటి దీవి అనే కాదు, ఈ భారత శ్రీలంకల మధ్య ఉంది శిలా ఉపరితలం కలిగినటువంటి దీవి ఏది అని అడిగితే పాంబన్ దీవి. ఈ పాంబన్ దీవి అనేటువంటిది ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు మన టెంపుల్, ద ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట, రామేశ్వరం అనేటువంటి టెంపుల్ ఉంది, తెలుసు కదా. ఆ రామేశ్వరం అనేటువంటి టెంపుల్ పాంబన్ దీవిలోనే ఉంది. యాక్చువల్గా భారతదేశం ప్రధాన భూభాగానికి మరియు పాంబన్ దీవి బ్రిడ్జి కట్టేశారు. బ్రిడ్జి కట్టేశారు కాబట్టి మనకి ఏదో సముద్రంలో వెళ్ళట్టు ఉండదు, షిప్పులు కూడా పడవలో పోము. ఓకేనా? రైలు రోడ్డు వేసినారు, మనం బస్సు రోడ్డు వేసినారు అనమాట బ్రిడ్జి కట్టి. కాబట్టి మనం అది మన ప్రత్యేకమైన దీవిగా కనపడదు అనమాట. అది పాంబన్ అనేటువంటి దీవి. ఓకేనా? సో కాబట్టి భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్న భారతదేశానికి చెందినటువంటి శిలా ఉపరితల దీవి ఏది? పాంబన్ అనేటువంటి దీవి. పాంబన్ దీవిలో ఉన్నటువంటి దేవాలయం రామేశ్వరం దేవాలయం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇలా ఉంది. అంతేకాకుండా 20 అడుగుల్లో చూడలేడు. నెక్స్ట్ మేడం, లాస్ట్ దాని కిందికి రండి. దాని కింద 20 డిగ్రీలు బై 180 డిగ్రీలు కదా, రైట్. ఆరోగ్యవంతుని దృష్టి క్షేత్రము 180 డిగ్రీలు అయితే ఆరోగ్యవంతుని దృష్టి క్షేత్రము, ఫీల్డ్, క్షేత్రం అంటే అర్థం ఏంటంటే 180 డిగ్రీలు అర్థం. ఒక్కొక్క కన్ను 180 డిగ్రీలు, ఒక్కొక్క కన్ను 180 డిగ్రీలు. ఆరోగ్యవంతుని దృష్టి క్షేత్రం 180 డిగ్రీలు అయితే దృష్టి లోపము ఉన్న వ్యక్తి దృష్టి లోపము ఉన్న వ్యక్తి దృష్టి క్షేత్రము 20 డిగ్రీలు. దృష్టి క్షేత్రము 20 డిగ్రీలు. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ దాని కిందికి వచ్చేయండి. లూయి బ్రెయిలీ లేదా లూయిస్ బ్రెయిలీ, మీ ఇష్టం ఎక్కడ రాసుకోండి. లూయి బ్రెయిలీ ఎన్ని చుక్కల పద్ధతి మేడం? లూయి బ్రెయిలీ 6 చుక్కల పద్ధతి కనిపెట్టాడు. లూయి బ్రెయిలీ 6 చుక్కల పద్ధతి కనిపెట్టాడు. నెక్స్ట్ దాని కింద లూయి బ్రెయిలీ 6 చుక్కల పద్ధతి కనిపెట్టాడు. దాని కింద దృష్టి లోపం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి స్నెలెన్ ఇది రాసిన స్నెలెన్ బ్రాకెట్ టచ్ అని రాసుకోండి. ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా. స్నెలెన్, హెర్మన్ స్నెలెన్ అంటే ఉన్నిలే, స్నెలెన్ కాదు. స్నెలెన్ బ్రాకెట్ టచ్. స్నెలెన్ 10 వరుసల చార్టును తయారు చేశాడు. మేడం అండర్లైన్ చేయండి. 10, 6 అంబేద్కర్ గుర్తుకు రాలా. 10 వరుసల చార్టును తయారు చేశాడు. 10 వరుసల చార్టును తయారు చేశాడు. నెక్స్ట్ దాని కింద ఇండియాలో ఎయిమ్స్ రాసుకోండి. ఎయిమ్స్ AIIMS, ఎవరికైనా అబ్రివేషన్ రాసుకుంటారో రాసుకోండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనే సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు బ్రాకెట్ క్లోజ్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రాకెట్ క్లోజ్ వారు ఎన్ని వరుసలు మేడం? 7 వరుసల చార్ట్ తయారు చేశారు. ఇక్కడ చూడండి, మనం ఇట్లా ఎట్లుంటాయంటే మనం ఏం నేర్చుకొని పోతామంటే అంతే లేదా రెస్పెక్ట్. స్నెల్లర్ అంటేనే 10 గుర్తు రావాలి, 6 అంటే అంబేద్కర్ గుర్తు రావాలి,
ఏంటంటే రేపు ప్రశ్న ఎట్లా అడుగుతా అంటే ఈ క్రింది వారిలో ఏ లోపం గల వారికి ఎయిమ్స్ వారు 7 వరసల పద్ధతిని ప్రవేశపెట్టారు. అతను మీకు ఐడియా ఉండాలా. వరసలు అంటున్నామంటే వాడు చూస్తాడు అయితే వాడికి లోపం ఉంది. 7 వరసల 10 వరసల 6 చుక్కలని గుర్తుపెట్టారు. నెక్స్ట్ దానికి వ్యాధులు హెడింగ్. వ్యాధులు కొద్దిగా రాసేసండి, అయిపోతుందేమో టైము. వ్యాధులు అయిపోతుంది. వ్యాధులు ఒకటి చెప్పాలి. దీర్ఘదృష్టి వీరైతే రాసుకోండి. లాంగ్ సైట్. చాలా మంది సైట్ కనపడింది కదా అని సైట్ అంటే ఓహో అంటారు ఎవరికైనా. ఎవరైనా నీకు సైట్ అంటే అవును నాకు సైట్ అంటే అర్థం ఏమి? చాలా మంది ఏమన్నా సైట్ అంటే కళ్ళు కనపడేవి ఏమనుకుంటారు. లాంగ్ సైట్ అంటే అర్థం ఏమి? ఓ ఇది లాంగ్ వస్తువు కనపడవేమో అర్థం. దాని అర్థం అదే మేడం. సైట్ అంటే లోపం అని అర్థం. దీర్ఘదృష్టి అంటే ఏమనుకుంటారంటే ఇప్పుడు చెప్పండి, దగ్గర వస్తువులు కనపడతాయి, దూరపు వస్తువులు కనపడతాయా? దూరపు వస్తువులు కనపడతాయి. ఏ వస్తువులు కనపడవు అర్థమవుతుంది మేడం. బాగా గుర్తుపెట్టుకోవాలి. రండి, దీర్ఘదృష్టి. వాడు చూస్తాడు కాబట్టి దీర్ఘదృష్టి అంటాము. రాయండి. మళ్ళీ ఎవరో డౌట్ ఏం లేదు మేడం, ఏం లేదు. రాయండి. దూరపు వస్తువులు స్పష్టంగా కనబడి అండర్లైన్ చేసుకోండి. దయచేసి తప్పు చేయొద్దండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. నాన్ సైన్స్ వాళ్ళు ఇంపార్టెంట్, సైన్స్ వాళ్ళు కూడా తప్పు చేస్తారు. దూరపు వస్తువులు స్పష్టంగా కనబడి దగ్గర వస్తువులు కనపడకపోతే ఫుల్ స్టాప్. వాళ్ళు దీర్ఘదృష్టి అంటారు. ఉదయం అంతే. లక్షణం చెప్తున్నారు. చెప్పండి మేడం, ఏ కటకం వాడాలి వాళ్ళకు? డీకే గుర్తుపెట్టుకోవాలి మనం. రాయండి. వీరికి ఫుల్ స్టాప్. వీరికి కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. మర్చిపోద్దండి. ఒక్కసారి ప్రాక్టీస్ మేడం. మీరు ప్రాక్టీస్ చేయకపోతే తప్పు చేస్తారు. పెన్ను పేపర్తో ప్రాక్టీస్ చేయండి. దాని కింద హ్రస్వ దృష్టి. రెండవది హ్రస్వ దృష్టి మయోపి అని కూడా అంటారు దీన్ని. హ్రస్వ దృష్టి ఒకసారి ఏంటండి చెప్పండి మేడం. ఏ వస్తువులు స్పష్టంగా కనపడతాయి? దగ్గర వస్తువులు. ఏ వస్తువులు కనపడవు? హ్రస్వ దృష్టి లక్షణాలు. దగ్గర వస్తువులు స్పష్టంగా కనబడి, ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. దగ్గర వస్తువులు స్పష్టంగా కనబడి హ్రస్వ దృష్టి. దగ్గర వస్తువులు స్పష్టంగా కనబడి దూరపు వస్తువులు కనపడవు అంటే దూరం ఉండే వస్తువులు చూడాలి కాబట్టి వాళ్ళకి ఏం కటకం వాడతారు? పుటాకార కటకానికి వాడాలా? అదే చిన్న వస్తువు వాడు ముందే కనపడలాడా కాబట్టి చిన్న వస్తువు పెద్ద చూడాలా. రైట్. హ్రస్వ దృష్టి లక్షణాలు అంటే దగ్గర వస్తువులు కనబడి దూరం వస్తువులు కనపడవు. వీరికి పుటాకార కటకం వాడతారు. నెక్స్ట్ దాని కింద వర్ణాంధత్వం. పుటాకార కటకం వాడతారు. జస్ట్ పుటాకార కటకం రాసుకోండి. పుటాకార కటకం వాడతారు. కలర్ బ్లైండ్నెస్. వర్ణాంధత్వం. ఏ రెండు రంగులు మేడం? గ్రీన్, GR గుర్తుపెట్టుకోమని. గ్రీన్, జీలో గ్రీన్, ఆర్లో రెడ్. రైట్. ఆకుపచ్చ బ్రాకెట్లో G. మామూలు ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలి. అందుకే నేను తెలియదు చెప్తాను. జస్ట్ మీరు GR అంటే ఈజీ గుర్తు. ఆకుపచ్చ అంటే G ప్లస్ రెడ్. ఎరుపు బ్రాకెట్లో R రెడ్ రాసుకోండి. రెడ్ ఆకుపచ్చ మరియు ప్లస్ ఎరుపు రంగులను గుర్తించలేదు. అంతే, రంగులను గుర్తించలేదు. నెక్స్ట్ దాని కింద రే చీకటి. ఏ విటమిన్ లోపం వల్ల వచ్చేది? రైట్. ఏ విటమిన్ మేడం? విటమిన్ ఏ లేదా ఏ విటమిన్ ఇష్టం. ఏ బిగ్ ఏ పెట్టండి. బిగ్ ఏ తెలుగు ఏ కాకుండా ఇంగ్లీష్లో బిగ్ ఏ విటమిన్ లోపం వల్ల వచ్చేది. ఇవన్నీ రాయడానికి జస్ట్ ఏ విటమిన్ గుర్తు రావాలి. నెక్స్ట్ దాని కింద స్ట్రాబిస్మస్. మెల్లకన్ను బ్రాకెట్లో స్ట్రాబిస్మస్ రాయమంటే రాస్తున్నాడు. స్ట్రాబిస్మస్ బ్రాకెట్లో మెల్లకన్ను. స్ట్రాబిస్మస్ మెల్లకన్ను చెప్పాలంటే దేనిలో వస్తుంది మెల్లకన్ను? స్ట్రాబిస్ నేను చెప్పిన కండరము. మనందరికీ కండరాలు బాగున్నాయి, ఇబ్బందిలే. కానీ వాళ్ళకి ఏమైందంటే కండరము విపరీతంగా పెరిగి ఆ కటకాలు కట్టం వచ్చేస్తారు. రైట్. కండరం పెరగడం వల్ల వచ్చేది.
కండరం. కండరం అంటే కండరం. కండరం అంటే ఏదో కదా, కండ నంది ఎముకలకు అతకబడి ఉన్నటువంటి దాన్ని కండరం అంటాం మన భాషలో, సైన్స్ భాషలో. కండరం పెరగడం వల్ల వచ్చేది, కండరం పెరగడం వల్ల వచ్చేది స్ట్రాబిస్మస్ లేదా మెల్లకన్నం. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ మీరు ఒక్క వర్ణాంగతం ఉందా, అక్కడ ఒక్క మాట రండి మేడం. అనువంశిక వ్యాధి రాయండి. అనువంశిక వ్యాధి మర్చిపోయినా. ఇది కలర్ బ్లైండ్నెస్ అనేది మన పుట్టుకతో వస్తుంది, తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అది అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి వ్యాధి కలర్ బ్లైండ్నెస్. నెక్స్ట్ మనం లాస్ట్ వ్యాధి చెప్పాలా, లాస్ట్ వ్యాధి కాటరాక్ట్. దాన్ని తెలుగులో ఏమంటాము? కాటరాక్ట్. మర్చిపోయారు నేను, అందుకే ప్రాక్టీస్ చేయాలి. నాకు తెలుసు, ప్రాక్టీస్ చేస్తే మనం చెప్పింది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కాటరాక్ట్ బ్రాకెట్లు ఏం రాస్తారంటే శుక్లపటలం. శుక్లపటలం, శుక్లపటలం. ప్రతి వ్యక్తిలోనూ ఇప్పుడు మనందరిలోనూ కాటరాక్ట్ లేదా శుక్లపటలం అనేది ఉంటుంది. కంటి యొక్క పై భాగంలో ఉన్నటువంటి పొరనే కాటరాక్ట్ లేదా శుక్లపటలం అంటారు. అయితే కొంతమందిలో ముఖ్యంగా వయసు పెరిగిన తర్వాత, 60 సంవత్సరాల వయసు పెరిగిన తర్వాత ఈ కాటరాక్ట్ అనేది పూర్తిగా కన్ను కప్పేస్తుంది. అర్థమవుతుందా? అందుకే అర్థం చెప్పండి. కాటరాక్ట్ 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత, 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత, 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కొంతమంది వ్యక్తుల్లో కనిపించేది, కొంతమంది వ్యక్తుల్లో కనిపించేది. మేడం పోరాటం రాసుకోండి, దయచేసి ఎవరికి తప్పు రాసుకోవద్దండి. కొంతమంది వ్యక్తుల్లో కనిపించేది అంటే ఇప్పుడు పోరాటం పడుతుంది. ఇప్పుడు మనందరికీ చెప్పిన వజ్రభాస్కర్ రెడ్డి ఆపరేషన్ చేపిస్తాడు చూడండి, అదంతా కాంట్రాక్ట్ వల్లే. కాంట్రాక్ట్ పొర పెరిగిపోతే వాళ్ళందరికీ ఆపరేషన్ చేస్తారు అంతే. లోపం వల్ల వచ్చే వ్యాధి రాస్తారు మేడం. దాని కిందికి రండి, అయిపోయింది. దాని కిందికి రండి, దాని కిందికి రండి. ఈ 2 రాసేసేయండి. చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ మేడం. కూర్చువైర్ రీడింగ్, సైడ్ రాయండి. కూర్చువైర్ రీడింగ్ ఎన్నిసార్లు అడిగింటాడో దయచేసి తప్పు చెప్పండి. చెప్పండి. సైడ్ హెడ్డింగ్ కుర్చు వైర్ రీడింగ్ అని రాసిన. కుర్చు వైర్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేయండి ఖచ్చితంగా. 100కి 100% అడిగే బిట్టుల్లో ఎవరికోరికి టెట్లోనో డిఎస్లో పడుతూనే ఉంటుంది, కాబట్టి మిస్ చేసుకోదండి. ఇవన్నీ ఎవరైనా చెప్తారు. ఇవన్నీ అదో మనం ఇట్లా బిట్టే చేసింది. కుర్చు వైర్ రీడింగ్ రాసుకోండి. దేనిగా మారుస్తుంది చెప్పండి. రాదా లేఖనాన్ని, లేఖనాన్ని అండర్లైన్ చేయండి. లేఖనాన్ని అంటే రాసిండేదాన్ని, లేఖనాన్ని రాసిండేదాన్ని చాలా ఇంపార్టెంట్. లేదా పాఠ్య పుస్తకాలను కూడా రాసుకోండి, మీ ఇష్టం. లేఖన దేనిగా మారుస్తుంది? భాషణం. దేనిగా మారుస్తుంది? భాషణం అంటే ఏంటి? మాట్లాడేది. ఇప్పుడు మన మొబైల్లో మనం మాట్లాడితే లేఖనంగా మారుస్తుంది. ఇప్పుడు దానికి రివర్స్ మేడం. మన మొబైల్లో మీరు కాదు స్పీకర్ ఆన్ చేయండి, మీరు మాట్లాడండి దేనిగా మారుస్తుంది? లేఖనంగా మారుతుంది. ఇప్పుడు కూర్చువైర్ రీడింగ్ ఏంది? లేఖనాన్ని భాషణంగా మీకు వినిపిస్తుంది. రైట్. కూర్చువైర్ రీడింగ్ లేఖనాన్ని భాషణంగా, భాషణం అంటే మాట్లాడేది. డౌట్ ఉంటే పక్కన మాట్లాడుట అని రాసుకోండి. వీలైతే మాట్లాడుట అదే మాట్లాడుతుంది, ఆ మిషన్ మాట్లాడుతుంది. మనకు ముఖ్యంగా దృష్టిలో ఉన్న వ్యక్తులు లేఖనాన్ని భాషణంగా మార్చే పరికరం. ఇది ఒక మిషన్ మేడం, యంత్రం. ఇది ఒక యంత్రము. టెక్స్ట్ బుక్ ఎత్తపోయి ఆ యంత్రంలో పెడితే అది ఏమైతే అదంతా చదువుతుంది, చదివి మనకు వినిపిస్తుంది అంటే భాషనే కదా, అది మాట్లాడుతుంది, మన కోసం మాట్లాడుతుంది. ఒక రోబోని అనుకోండి. లేఖనాన్ని భాషణంగా మార్చేది కూర్చువైర్ రీడింగ్. దాని కింద చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అందరూ ఏం చేయండి. జాస్ చెప్పండి మేడం, ఇంకోసారి చెప్పాలా? లేఖనాన్ని భాషణంగా. భాషణం అంటే ఇప్పుడు నేను మాట్లాడేది భాషణం అంటే నేను మాట్లాడేది. భాషణం డౌట్ ఏమిటంటే పఠనం అని రాసుకోండి. పఠనం అంటే వినడం, అంటే చదువుతుంది కదా, ఆ లేఖనాన్ని చదువుతుంది కదా, ఆ చదివిన వినిపిస్తుంది కదా మనకు, దాన్నే భాషణం అంటాం. లేఖనాన్ని భాషణముగా మార్చే ఒక యంత్రం లేదా పరికరం, మీ ఇష్టం. లేఖనాన్ని చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు, కన్ఫ్యూజ్ పడద్దండి. లేఖనాన్ని భాషణంగా మార్చే ఒక యంత్రం కూర్చువైర్ రీడింగ్. ఓకేనా? నో డౌట్. నెక్స్ట్ దానికి ఇది రండి. జాస్ తప్పరాయిద్దండి. జాస్ JAWS. బిగ్ పెద్ద అక్షరాలు రాయండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. జాబ్స్ యాక్సెస్ విత్ స్పీచ్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. జాబ్స్ యాక్సెస్ విత్ స్పీచ్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. అంటే ఇప్పుడు మీకు జాయిస్ మాత్రమే ఉంటుంది, బ్రాకెట్ లో చదవకూడదు ఎప్పుడు కూడా. జాయిస్ అనేది దృష్టి లోపము గల
దృష్టి లోపం గల వ్యక్తులకు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ ఓకే ఏమన్నా ఓకే అంతే సబ్జెక్ట్ పెడగాల్సిందా